నమస్తే. పోలింగ్ 13వ తేదీ అయితే దానికన్నా ముందే బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. అది అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 5 లక్షల పైచిలుకు ఉన్నటువంటి ఒక బ్యాలెట్ ఓటింగ్లలో ఎంతవరకు పోలైంది అనేది పర్సంటేజ్ మనం చూసాం. భారీ ఎత్తున జరిగినటువంటి ఒక బ్యాలెట్ ఓటింగ్ నుంచి ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ కావచ్చు, లేదంటే వీటికి సంబంధించి సీల్కి సంబంధించి కావచ్చు, లేదంటే లాక్ అయ్యకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకు బయటపడుతూ వస్తున్నాయి. అయితే వైసీపీకి వ్యూహం అనేది బ్యాలెట్ ఓటింగ్ నుంచే స్టార్ట్ చేసిందా, బ్యాలెట్కి సంబంధించినటువంటి ఒక ఓట్లను మారుస్తానికి తెగ ప్రయత్నిస్తుందని చెప్పైతే కొంత వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని కేంద్రాలలో లాక్ వేయలేదని, సీల్ వేయలేదనేవి వాటి నుంచి వస్తున్నటువంటి ఒక వార్తలు. సో ఈ విశేషాల మీద మనతో పాటు కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎన్నడూ లేనిది బ్యాలెట్ ఓటింగ్ అనేది ఈసారి ఒక వ్యూహాత్మకంగా చాలా అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. అయితే పోల్ అయిన పర్సంటేజ్ కూడా ఎక్కువ ఏదైతే ఉంటుందో పోల్ అయిన పర్సంటేజ్ ఒకవేళ పోలింగ్ శాతం పెడితే ఖచ్చితంగా అనేది ఏదైతే అపోజిషన్లో పార్టీకి ఉన్న దానికే పాజిటివిటీ ఉంటుందని చెప్పేసి అదొక ఫార్ములా, అది అందరికీ తెలిసిందే. అయితే బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి కూడా అందరూ మనం చాలా వరకు ఆడియో లీకులు విన్నాము, దాని తర్వాత మిగతా చాలా విన్నాము. అన్నింటిలో కూడా ఖచ్చితంగా అంతా కూడా కూటమికే వేశారని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ తెలుసుకొనే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించినటువంటి ఒక ఓట్లని తారుమారు చేస్తానికి ప్రయత్నిస్తున్నందుకు కారణంగా వాళ్ళు లాక్ వేయలేదని లేదా సీల్ వేయలేదని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక నిజంగా బ్యాలెట్ ఓటింగ్లో మార్పులు అంటే ఒక 5 లక్షల ఓట్లు మారితే పరిస్థితి నిజంగా చాలా తారుమారు అయ్యే పరిస్థితి ఉందా? దీన్ని ఎలా చూడాలంటారు? బ్యాలెట్ ఓటింగ్ ఈసారి మీరు చెప్పినట్టుగా చాలా అసలు ప్రాముఖ్యతని వహించింది. ఈసారి ఎవరు ఊహించలేదు ఇంతమంది అప్లై చేస్తారని కానీ, ఇంతమంది వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారని కానీ, అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎవరు అనుకోలేదు. అయితే గతంతో పోలిస్తే మీరు చెప్పినట్టుగా ఈసారి పర్సంటేజ్ పెరిగింది. ఇంతమంది ఓటు వేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా ఒక రకంగా గెలుపోటములు నిర్ణయిస్తుంది ఒక పార్టీకి. అంటే అధికార పక్షం వస్తుందా, ప్రతిపక్షం వస్తుందా అని. ఈసారి ఉద్యోగులే ఓపెన్గా మేము ప్రతిపక్ష కూటమికి వేసాము, తెలుగుదేశం కూటమికి వేసాము అని ఎక్కువ శాతం మంది చెప్పడం జరిగింది. దాని ప్రభావం తర్వాత జరిగిన ఎన్నికల మీద కూడా చూపించింది. మీరు చెప్పినట్టుగా పర్సంటేజ్ పెరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉండింది ఓటింగ్ సరళిలో. తర్వాత ఓటింగ్ శాతం పెరిగింది. అన్ని రకాలుగా కూడా దీని ఇంపాక్ట్ అనేది దాని మీద కూడా పడింది ఖచ్చితంగా. సో ఇది అధికారంలో ఉన్న వైసీపీకి మింగుడు పడలా. ఎందుకంటే వాళ్ళు మేము ఇంత చేసాం అంత చేసాం అని వాళ్ళు చెప్పుకోవటం తప్ప ప్రజలు మీరు చేసింది ఏమీ లేదు అని పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కటే గట్టెక్కించమని మనం మొదటి నుంచి చెప్తున్నాం. అది ఇక్కడ మనం తెలంగాణలో చూసాము, కేసీఆర్ పాలన ఏమైందో మనం చూసాము. సేమ్ అదే అక్కడ వర్తిస్తుందని కూడా మనం చెప్పుకున్నాం. అయినా లాస్ట్ మినిట్ వరకు బట్టలు నొక్కాను అన్నాడు. బట్టలు నొక్కి డబ్బులు వేయలేదు ఆయన. 12వ తారీఖు వేద్దాం అనుకుంటే టైం అయిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. 13 ఎన్నికలు అయ్యాక 14న బటన్ నొక్కాడు కానీ డబ్బులు వేయలేదు. ఆ రోజు బటన్ నొక్కుతామని లాస్ట్కి ఏదో తూతు మంత్రంగా 2000 కోట్లు ఎంతో వేశారు. అంతే 1980 కోట్లు అంతే వేశారు 14,165 కోట్లకిను. సో ఇవన్నీ కూడా కొంతమంది కాంట్రాక్టులకు 2,000 కోట్లు ఎంతో ఇచ్చుకున్నాడు. మిగతాది మరి లండన్ వెళ్ళిపోయిందా అని అందరికీ సందేహంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేక విమానం కూడా వెళ్ళింది కదా. ఈయన విమానం కాకుండా ఇంకొక ప్రత్యేక విమానం రాజమండ్రి నుంచి వెళ్ళింది. సో మరి అంటే మనం ఇవన్నీ ఆలోచించేటప్పుడు సెక్యూరిటీ ఏమైంది? సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోతున్నారా? మరి కేంద్రం ఏం చేస్తోంది? కోర్టులు ఏం చేస్తున్నాయి? అంటే సామాన్య మానవుడు బతికే అవకాశం లేదా? ఇంకా ఇవన్నీ ప్రశ్నలు మనకి. సరే, ఇది ఆ పక్కన పెడితే ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ ఏవైతే ఉన్నాయో ఓట్లు, వీటిని భద్రపరిచే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకు కారణం వైసీపీ అనేది అందరూ చెప్తున్నమాట. ఈ పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిగా తాళాలు వేయలేదు. తాళం వేసాక సీల్ వేస్తారు. మనకి లక్క సీల్ మనకు తెలుసు కదా, పూర్వం పోస్టల్లో కూడా ఉండేది లక్క సీల్. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చిన టైంలో వైన్ షాప్స్ కావచ్చు, వీటికి కావచ్చు, పూర్తిగా లాక్ వేసి దానికి ఒక లక్క సీల్ అనేది వేస్తారు. రెడ్ కలర్లో ఉంటుంది. వేసి ఒక ముద్ర అనమాట, ఆ ముద్ర వేస్తారు దానికి. అది వేయలేదు. ఎందుకు వేయలేదు? దీనికి బాధ్యులు ఎవరేంటి? వైసీపీ వాళ్ళే బాధ్యులు, అధికార పక్షమే బాధ్యులు. కానీ నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి? గల్లంతయ్యాయా? మా ఓట్లు మార్చేశారా అనే ఒక భయం ఉంటుంది. సో ప్రతిపక్షానికి ఇప్పుడు ఓట్లు తక్కువ కనుక వస్తే డెఫినెట్గా వీళ్ళు గోల్మాల్ చేశారని మనకు అర్థమవుతుంది. కానీ ఇవన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎన్నికల అధికారిది.
మరి ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారు? అలా లేనప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కేంద్రానికి ఇన్ఫామ్ చేయాలి కదా, కేంద్ర ఎన్నికల సంఘానికి. చేశారా లేదా? సిఎస్ ఏం చేస్తున్నాడు? సిఎస్ కూడా జవాబుదారీనే కదా. సో సిఎస్ అయితే ఇప్పుడు మరి ఇలాంటి వాటికి బాధ్యత తీసుకోరా, ఇది మనం ఆలోచించాలండి. ఎందుకంటే సిఎస్ కొన్ని విషయాలకే తీసుకుని పాపం కొన్ని విషయాలకు తీసుకోడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏది అనుకూలంగా ఉంటుందో దాని వరకే ఆయన పనులు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లు ఏమైనా మిస్ అయితే, పోస్టల్ బ్యాలెట్లు ఏవైనా అంటే ఆ బాక్సులు మార్చేస్తే దీనికి బాధ్యులు ఎవరు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న టైంలో కావచ్చు, జరిగిపోయిన తర్వాత కావచ్చు, అక్కడి నుంచే వైసీపీకి ఒక భయం అనేది పట్టుకుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది చాలా ముఖ్యం. అక్కడి నుంచే ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించిన ఒక మూడ్ మారిపోయింది. ఖచ్చితంగా కూటమి వైపే పోస్టల్ బ్యాలెట్ జరిగింది 85 to 90% అనేసి అంటున్నారు. ఒకవేళ రేపొద్దున జూన్ 4వ తారీఖు ఫస్ట్ స్టార్ట్ చేసేది పోస్టల్ బ్యాలెటింగ్ అని చెప్పి అంటున్నారు. ఈ పోస్టల్ బ్యాలెటింగ్లో ఒకవేళ నిజంగా 85 to 90% రాకపోతే, అంటే దానికి తగ్గితే 60కో లేతే 50కో లేతే అట్లా పడితే ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ ఏదో చేసిందని చెప్పి అనుమాన పడాలంటారా? ఖచ్చితంగా అనుమానపడాలి. అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వేశారో వాళ్ళే తిరగబడతారు. వాళ్ళే తిరగబడి మళ్ళా రీఎలక్షన్ పెట్టమని అడుగుతారు. ఖచ్చితంగా పెట్టాలి కూడా, ఎందుకంటే వాళ్ళ మూడ్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు ఈ ప్రజల మూడ్ మారటానికి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఒక కారణం. మొత్తం మూడు మారిపోయింది. అసలు ఇవే కీలకం కూడా మీరు చెప్పినట్టుగా. సో ఈ కీలకమైన ఓట్లు ఏవైతే తేడా వచ్చిందో 50% వచ్చింది అనుకోండి, బై ఛాన్స్ 50 to 60 ఖచ్చితంగా రీపోలింగ్కి అడగాలి వాళ్ళు. సో ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు అసలు ఎప్పుడు జరగనంత పోలింగ్ జరిగి ఎప్పుడు అసలు అప్లై చేసుకోనంతమంది అప్లై చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా మేము అధికార పక్షానికి వేయలేదు, ప్రతిపక్ష కూటమికి వేసాము, తెలుగుదేశం కూటమికి వేసాము, మాకు ఈ ప్రభుత్వం వద్దు అని మొహం మీదే చెప్పారు. వాళ్ళు కెమెరాల ముందే చెప్పారు, వాళ్ళు మైకుల ముందే చెప్పారు. అలాంటి అప్పుడు ఈ గోల్మాల్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి సిఎస్ బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైతే ఉందో వీటికన్నిటికీ ఈవెన్ ముఖ్యమంత్రి కూడా, అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమాధానం చెప్పాలి, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలి. సజ్జలు వచ్చి మాట్లాడటం కాదు, సజ్జలు ఎవడసలు ఆయన ఒక సలహాదారు అంతే. అసలు ప్రజలు ఎందుకండి ఇంత గమ్మునున్నారు? అసలు ముఖ్యమంత్రి ఉండగా ఎవరో వచ్చి మాట్లాడటం ఏంటి? అసలు ముఖ్యమంత్రిని ఎందుకు అనుకున్నారు మరి వీళ్ళు? అసలు వైసీపీ వాళ్ళు చేసే ఆగడాలకి ప్రజలు ఎందుకు తలొంచుతున్నారు? ఎంతకాలం భయపడతారు? మనం రాచరిక వ్యవస్థలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగే హక్కు ప్రతి మనిషికి ఉంటుంది వాళ్ళు ఎన్నుకున్నప్పుడు. సో ఈ విషయంలో మాత్రం ఎక్కడైనా తేడాపాడా వచ్చినా, అసలు ఓట్ల శాతం తగ్గిందనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు నిలదీయాలి, మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి. చాలా చోట్ల కూడా ఇప్పుడు వీళ్ళకి అల్లర్లు చేసిన చోట కూడా ఏమైనా గోల్మాల్ జరిగితే దానికి బాధ్యత ఆ నియోజకవర్గాల్లో జరిగిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొన్ని చోట్ల రీపోలింగ్ మరి అవసరం వస్తుందా మనకు 4వ తారీఖు కానీ ఏ విషయం తెలియదు, మనం ఎదురు చూడాలంతే. అయితే మొత్తానికి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది పోస్టల్ బ్యాలెటింగ్ ఓటింగ్ అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో చూసుకుంటే దాదాపున చాలా వరకు 85 to, అదిగాక పోలింగ్ శాతం కూడా చాలా పెరిగిందని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళ ఓట్లే చాలా కీలకం కాబోతుంది, వీళ్ళే పూర్తి మైండ్ ఆఫ్ మోడ్ని పూర్తిగా చేంజ్ అవ్వబోతుంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళని తీసుకుంటే పోస్టల్ బ్యాలెటింగ్లో చాలా వరకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్యలు కావచ్చు, ఇవంతా కూడా ముందు కూడా చెప్పారు. అదే వాళ్ళు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విజయవాడలో మనం చేసిన ధర్నా కూడా చూడొచ్చు. సో ఆ స్థాయిలో ధర్నా జరగడం అనేది చాలా ఆశ్చర్య కలిగింది. వీళ్ళు కూడా చేశారు కదండి, అంగన్వాడీ వాళ్ళు చేశారు, వీళ్ళందరూ చేశారు. సో అదే స్థాయిలో వ్యతిరేకత అనేది మనకి పోస్టల్ బ్యాలెటింగ్లో కనిపించబోతుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఆ తిరగబడ్డది ఏదైతే ఉందో ఆ తిరగబడ్డ దానికి మనకి ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో మనకు కనిపిస్తుంది. ఓటింగ్ సర్లని అది నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా 85 to 90%, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మనం తక్కువ చెప్తున్నాం చెప్పాలంటే. వాళ్ళు మేమందరం కూడా గంపకొత్తగా వేసేసామని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, మొత్తం ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి ఓటు వేశారో పోస్టల్ బ్యాలెట్లో 5 లక్షల మందో ఎంతమందో వాళ్ళు ఖచ్చితంగా రీపోలింగ్ అడిగే అవకాశం ఉంది, అడుగుతారు కూడా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెటింగ్ సంబంధించి ఏదో జూన్ 4వ తారీఖున ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించే లెక్క పెట్టడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. సో అక్కడ పర్సంటేజ్ తేలిపోయిందంటే కింద ఇంకా నెక్స్ట్ నార్మల్ ఓటింగ్ సంబంధించి నియోజకవర్గాలతో కూడా అదే స్థాయిలో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.